రైట్గా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూస్తే ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో రోజుకో రైతు బలి, తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం అంటూ ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. రైతాంగం గోస పుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో నీటి కటకట, పెట్టుబడి అందక పంట పూర్తిగా కొనక అవస్థలు పడుతున్నారు. అరాకొర మాఫీతో రైతులకు పెరిగిన రుణ బాధలు, కాంగ్రెస్ పాలనలో 408 రోజుల్లో 402 రైతు ఆత్మహత్యలు సాగాయంటే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితితో ఇక్కడ మనం చాలా క్లియర్గా మనం చూడొచ్చు. అంటే దాదాపుగా యావరేజ్గా రోజు ఒక రైతు 408 రోజులు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాంట్లో 402 అంటే 402 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఎంత దిగజారిపోయాయి పరిస్థితులు అనేది ఈ సంఖ్య మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలనలో ఇవాళ రైతాంగంలో జరుగుతున్నటువంటి చర్చ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంది ప్రభుత్వం. సకాలంలో పంట పెట్టుబడి సాయం ఇవ్వడం కావచ్చు, రైతుల్ని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, అంటే రైతు బంధు కావచ్చు, తర్వాత ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా మరణిస్తే రైతు బీమా కావచ్చు, ఇట్లా రైతులకు రైతు కుటుంబాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగా అండగా ఉంది అనేది, దాంతోపాటుగా ఆత్మహత్యల్ని నివారించేటువంటి ప్రయత్నం ఎంత గొప్పగా జరిగింది, ఆత్మహత్యలు లేని తెలంగాణను ఎట్లా తీసుకొచ్చారు అంటే దాదాపుగా ఆత్మహత్యల సంఖ్య అనేది చాలా మొత్తం తగ్గిపోయి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నిండు పార్లమెంట్లో ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ రైతులు గుర్తు చేసుకుంటారు. సో రైతు ఆత్మహత్యలు అనేవి దాదాపుగా తగ్గిపోయిన తెలంగాణ అనేది కేంద్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే రైతులు ఇబ్బందులు పడ్డారో, జీవనం కొనసాగించలేక అప్పులలో కూరుకుపోయి ఆ అప్పులు చెల్లించలేక ఎట్లా అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారో, మళ్ళీ అటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్ర రైతాంగంలో మనం చూస్తున్నాం. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం మంచిది కాదంటారు. ఆ సత్యాన్ని ఎరిగిన కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతా తల్లకిందులైంది. సగటున రోజుకో రైతు తనువు చాలిస్తున్నాడు. రుణమాఫీ అరకొరగా కావడంతో పాటు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. సాగునీటి ఇక్కట్లు తోడు కావడంతో దిగుబడి పడిపోయింది. అప్పుల పాలై రైతులు బలవన మరణాలకు పాల్పడుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఇవాళ కనిపిస్తుంది. సాగు సాగక సాగు ధరికి రైతులు చేరుకుంటున్నారు. భారమైన రుణం, బలవన మరణం. ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. 2 రోజుల్లో 2 మృతి. పంట దిగుబడి లేక, సర్కారు సాయం అందక అప్పులపాలు అని రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చూస్తే మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక, కిస్తీలు కట్టలేక ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇటు ఆత్మహత్యల బాటపడుతున్నటువంటి వర్గాలు అంటే ఆటో డ్రైవర్లు కూడా ఇప్పటికీ చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఉచిత బస్సు అనేది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపించింది. ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి దానిపైన ఆధారపడ్డటువంటి మరో రంగానికి విస్మరించకుండా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కిస్తీలు కట్టలేక, వాళ్ళు రోజు వాళ్ళ గిరాకీ లేక చివరికి ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యల బాటపడుతున్న పరిస్థితి. ఆత్మహత్యలు కావవి సర్కారు హత్యలే. రాహుల్ కన్లుంటే ఇటు చూడు అంటూ హరీష్ రావు అండ్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మనం చూద్దాం. రోజుకో రైతు బలి. మొన్న ఆదిలాబాద్లోని ఓ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు దేవరావు, ఆయన స్వయంగా బ్యాంకులో కూర్చొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి పురుగుల మందు తాగి. అంటే రైతులు లేదా ప్రజలు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు? ఒక వాళ్ళలో మేమున్నాం, ప్రభుత్వం ఉంది మీకు అన్నటువంటి ఒక భరోసాని, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం ఎందుకు వాళ్ళలో నింపలేకపోతుంది అనేది. 14 నెలల్లో జరిగినటువంటి ఆత్మహత్యల సంఖ్య మనం చూడొచ్చు. సంబరాల సీజన్లో మరణాలు బీఆర్ఎస్ విడుదల చేసిన గణాంకాలు విశ్లేషిస్తే అత్యధికంగా నిరుడు నవంబర్లో 48 మంది, డిసెంబర్లో 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సాధారణంగా వానాకాలం పంటకు దసరా తర్వాత కోతలు మొదలవుతాయి. నవంబర్, డిసెంబర్లో పంట రైతుల చేతికి వస్తుంది. ఈ సమయంలో గ్రామాల్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వానాకాలం పంటకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, పంట కొనుగోళ్లలో ఇబ్బందుల కారణంగా పెట్టుబడి కూడా రైతులకు మిగలలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే నిరుడు నవంబర్, డిసెంబర్లో అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 408 రోజులు, ఇప్పటిదాకా 402 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ పాలన, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో సాగునీటికి కటకట, అరకొర రుణమాఫీతో పెరిగిన బాధలు, రైతుల ఆత్మహత్యలపై జాబితా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. 14 నెలల్లో జరిగినటువంటి ఆత్మహత్యల సంఖ్య మనం చూస్తే డిసెంబర్ 2023లో 7, 2024 జనవరిలో 24, ఒక నెలలో ఇవన్నీ, ఫిబ్రవరిలో 27,
మార్చిలో 29, ఏప్రిల్లో 27, మేలో 25, జూన్లో 29 మంది, జూలైలో 34 మంది, ఆగస్టులో 41 మంది, సెప్టెంబర్లో 26 మంది, అక్టోబర్లో 21 మంది, నవంబర్ 48 మంది, డిసెంబర్ 45 మంది. మొత్తం జనవరి 2025లో ఇప్పుడు అంటే జనవరి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత 19, అంటే మొత్తం 402 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మెదక్లో అత్యధిక మరణాలు. బీఆర్ఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యధిక రైతు ఆత్మహత్యలు మెదక్ జిల్లాలో నమోదయ్యాయి. ఏకంగా ఆ జిల్లాలో 62 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. మెదక్లో 62 అయితే ఆదిలాబాద్లో 33 మంది ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలో 26 మంది, మహబూబాబాద్ జిల్లాలో 25 మంది, వరంగల్లో 24 మంది, జనగామ జిల్లాలో 17 మంది, నల్గొండ జిల్లాలో 17 మంది, సిద్దిపేట జిల్లాలో 17 మంది, భూపాలపల్లి జిల్లాలో 13 మంది, కరీంనగర్లో 11 మంది రైతులు ఆత్మహత్య శరణ్యమని ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఒక విషాదకరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరో రైతు ఆత్మహత్య. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం. 2 రోజుల్లోనే 2 బలవన్మరణం. దిగుబడులు లేక, సర్కారు సాయం రాక ప్రాణాలు వదులుతున్న అన్నదాతలు. ప్రజాపాలనలో నేల రాలుతున్న రైతులు అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బ్యాంకుల వేధింపులో రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా? దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఉసురు ఎందుకు తీస్తున్నారు? రైతుల వరుస బలవన్మరణాలు ముమ్మాడికి ప్రభుత్వ హత్యలే. వీటికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో 402 మంది బలవన్మరణం. ఇవన్నీ కాంగ్రెస్ సర్కారు హత్యలే. అన్నం పెట్టే రైతుల ఉసురు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మొద్దు నిద్ర నటించడం దుర్మార్గం అంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ దగాకోరు ప్రచారం. రైతు దేవరావు బలవన్మరణం, ఆయన కుటుంబంపై కాంగ్రెస్ అసత్యాలు. రాహుల్ కన్నుంటే ఇటు చూడు, ప్రతి రైతుకు రుణమాఫీ చేశామనడం దారుణం. 40% కూడా కాలేదు అనేందుకు దేవరావు మరణమే నిదర్శనం అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో రుణమాఫీ అనేది ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. 2 లక్షల లోపు రుణం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మాఫీ చేసేసామని చెప్తున్నారు. కానీ రుణమాఫీ కానీ రైతుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. వాళ్ళు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సో వాళ్ళు రుణమాఫీ అర్హత ఉన్నా కూడా వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. మరి ఎందుకు జరగలేదు? దానిపైన రైతులకి స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో, రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. సో మొన్న జరిగినటువంటి ఆత్మహత్య, స్వయంగా బ్యాంకులో ఆయన ఆత్మహత్య చేస్తున్నారు రైతు దేవరావు. ఆ దేవరావు ఆత్మహత్యే. రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ ప్రక్రియలో అనేక గందరగోళాలు, అనేక అవకతవకలు జరిగాయనేది దానికి నిదర్శనంగా ఆయన ఆత్మహత్య అంటూ కేటీఆర్ చెబుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి, పెద్ద ధన్వాడలో రైతుల నిరసన అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. దామోదర్ ఎన్కౌంటర్పై సందేహాలు, పోలీసుల నుంచి వెలువడని ప్రకటన, మావోయిస్టుల ప్రకటన ఫేక్ అంటూ ప్రచారం. మృతుల్లో చొక్కారావు మృతదేహం లేదని తేల్చినటువంటి కుటుంబ సభ్యులంటూ మన జరిగిన ఎన్కౌంటర్ సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇట్లా రైతుల సమస్య, ఇట్లా ఆత్మహత్యల సమస్య ఎట్లా ఉంటే నీటి గోస కూడా రైతుల్ని చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. నీటి గోస, నాట్ల దశలోనే నీటి గోస. నాట్లు వేసిన 4 రోజులకే నీళ్లు అందక సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో వరి పొలం ఎండిపోయినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. యాసంగికి సాగునీరువని కాంగ్రెస్ సర్కార్. నెల గడవక ముందే ఎండిపోతున్న పంటలు. మధ్య మానేరు చివరి ఆయకట్టుకు అందని నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ నారాయణపూర్ కింద ఇదే స్థితి. చెరువులు నింపడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. నీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు, ఎండుతున్న పొలాల్ని చూపుతూ నిరసనలు. నోటికి నల్లబట్టతో రాజాపేటలో మౌన దీక్ష. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే మరోపక్క వాటన్నింటికీ ఇటువంటి పరిస్థితులే వాటన్నిటికీ తోడవుతున్నాయి. నాట్ల దశలోనే అక్కడ నారులు ఎండిపోతున్నటువంటి పరిస్థితి, సాగునీళ్లు కూడా అందించేటువంటి పరిస్థితి ఆ ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని గంగాధర మండలం చెర్లపల్లిలో ఎండిన పొలం ఫోటో మనం చూస్తున్నాం. నీళ్ళిచ్చేదాకా పోరాటం చేస్తామంటూ రైతులు చెప్తున్నారు. సిరులు పండే భూములు పడవబడ్డాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అడియాశలు చేసిన కాంగ్రెస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీళ్ళు అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటి ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి కృషితో 12 కోట్లు విడుదలయ్యాయి. సో ఇట్లా అప్పుడు అనేక ప్రణాళికలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆ ప్రణాళికలన్నింటినీ కూడా బుట్టదాఖలు చేసి రైతుల పొలాల్ని ఎండబెడుతున్నటువంటి పరిస్థితి అంటూ వార్త మనం చూస్తున్నాం. నీరు రాని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం ఎస్ఆర్ఎస్పీ కాల్వ. సో ఇట్లా మొత్తం ఎండిపోవడంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రివర్స్ గోదావరి జలాల వినియోగంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పరిస్థితులు. తెలంగాణ రైతులు మళ్లీ మొగులు దిక్కు చూడాల్సిన దుస్థితి. కాళేశ్వరంని ఎండబెట్టడంతో దిగువకు ప్రాణహిత జలాలు. కేంద్రం రాష్ట్రం హైడ్రామాతో 36 టీఎంసీల నిల్వకు మంగళం. ప్రధాన గోదావరికి వరదొస్తేనే 25 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు. 10 ఏళ్లలో పెంచుకున్న 141 టీఎంసీల నిల్వకు వరుణుడే దిక్కు.
రాష్ట్రం ఏర్పడిన నాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉందో మళ్ళీ ఇప్పుడు అదే స్థాయికి దిగజారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్కు వరద వస్తే తప్ప ఆయకట్టు రైతులు బతికి బట్ట కట్టలేని పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల తలరాతను మార్చి ప్రధాన గోదావరి ఎండిపోయిన ప్రాణహిత జలాలతో సాగునీటికి డోకా లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దం కిందటి విషాద దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. నీటి కోసం రైతులు మళ్లీ మొగులు దిక్కు చూసే దుస్థితి దాపురించింది. ఇట్లా అనేక సమస్యలు రైతులు వెంటాడుతున్నాయి. ఆత్మహత్యలు ఒకటైతే, తర్వాత నీళ్లు లేక, తర్వాత ఇట్లా గోదావరి గతంలో గోదావరి ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పరిస్థితి ఎట్లా ఉండేనో మళ్ళీ అటువంటి స్థితికి గోదావరిని తీసుకొచ్చారనేది సరిగ్గా 2014 నాటి పరిస్థితులే గోదావరి బేసిన్లు 2014 పూర్వ పరిస్థితులే కనిపిస్తున్నాయని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పడిపోయిన ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం, ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు 1963లో శంకుస్థాపన చేస్తే 1984లో క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. అంటే 2 దశాబ్దాల తర్వాత కానీ నీటిని నిల్వ చేయలేదు. ఆ తర్వాత 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీల కంటే 10 ఏళ్లలోనే 21.70 టీఎంసీల మేర పడిపోయినట్లుగా తేలింది. మారిన ముఖ చిత్రం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేశారు. కాకతీయ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులకు పునరుద్ధరించారు. ఇట్లా అనేక నిర్ణయాలు తీసుకుని అనేక చర్యలు నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం వల్ల గోదావరి కలకల్లాడింది, రైతులకు నీళ్లు చేరాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే ఇబ్బంది ఎదురైందో, గోదావరి జలాలకి ఎట్లయితే ఆ నీటి స్థాయి పడిపోయిందో మళ్ళీ అటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి చూస్తున్నాం. మరొక ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. అనుకోకుండా తారసపడ్డ తమ ప్రియతమ నేత మాజీ మంత్రి కేటీఆర్ను చూసి నర్సింగ్ విద్యార్థులు సంబరపడ్డారు. కేటీఆర్తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. నందినగర్లోని కేటీఆర్ నివాసం అందుకు వేదిక అయింది. కేటీఆర్ను కలుసుకున్న సమయంలో వాళ్ళు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. పెట్టుబడులపై రేవంత్ ఫేక్ ప్రచారం, సీఎం విదేశీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు, మోసం చేయడమే కాంగ్రెస్ పాలకుల నైజం, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేందుకు కుట్రలు సాగుతున్నాయి, కట్టు కథల గుట్టు విప్పిన ఎమ్మెల్యే వివేకానంద, కాంగ్రెస్ పనితనం పరిశ్రమల పతనం, బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన ఫార్మాసిటీ ఫార్ములా ఈరేస్ ఎయిర్పోర్టుకు మెట్రో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని వివేకానంద నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పెట్టుబడిదారులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పెట్టుబడుల లెక్కలు వాస్తవాలు ఏంటనేది ఆయన డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపెనీ పెట్టుబడి మొత్తం రకం అభిప్రాయం. అదానీ కంపెనీలు అనుమానాస్పదంగా ఉన్నాయని అప్పుడు తిరస్కరించింది బీఆర్ఎస్ సర్కార్. గోడీ కంపెనీ అనుమానాస్పదంగా, చిన్న కంపెనీ సామర్థ్యంపై సందేహాలు. జేఎస్డబ్ల్యూ బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం సాగింది. వెబ్ వర్క్స్ బీఆర్ఎస్ హయాంలో ఒప్పందం సాగింది. గోద్రేజ్ బీఆర్ఎస్ హయాంలో 300 కోట్లకు ఒప్పందం జరిగింది. టాటా గ్రూప్లో బీఆర్ఎస్ హయాంలోనే చర్చలు మొదలైనాయి. అరగన్ లైఫ్ సైన్సెస్లో ఇటీవలే పరిశ్రమ విస్తరణ నిర్వహణ జరిగింది. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొత్తవి, కొత్త పెట్టుబడులు. బిఎల్ ఆర్గో ఇతరాలు కొత్తవి, పూర్తి వివరాలు లేవు. రేవంత్ సర్కార్ పెట్టుబడుల లెక్కలే ఉన్నాయి, దాంట్లో వాస్తవాలే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి, ఆ ఒప్పందాలని ఇవాళ రేవంత్ సర్కార్ తన ఖాతాలో ఎట్లా వేసుకుంటూ అవాస్తవాలుగా చెప్తుంది, అంటే అవాస్తవాలు ఎట్లా చెప్తుంది, అవే వాస్తవాలని ఎట్లా ప్రచారం చేసుకుంటుందంటూ ఇక్కడ మనం డీటెయిల్గా మనం చూస్తున్నాం. కార్ రేసు పెట్టలేని దద్దమ్మ రేవంత్, కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని అవినీతి కేసు, రాష్ట్రంలో కాంగ్రెస్ది వసూళ్ల పాలన, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ధ్వజమంటూ ఈ వార్త చూస్తున్నాం. కృష్ణా వాటాపై పోరాడిందే కేసీఆర్, కేంద్రంపై ఒత్తిడితోనే ట్రిబ్యునల్ విచారణకు మార్గం సుగమం, ఏపీకి నీళ్లు తరలించాలన్న అబద్ధం, ఉత్తమ్కు అవగాహన లేకే ఆరోపణలు, కేసీఆర్ లేఖల్ని ఉత్తమ్కు పంపుతాం, కాంగ్రెస్ బీజేపీల అవగాహన రాహిత్యం, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సవాలను వార్త చూస్తే ఉద్యమంలో ఎన్ఆర్ఐ పాత్ర కీలకం, 4 ఏళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, అప్పటిదాకా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే జూమ్ మీటింగ్లో వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రైట్, మరొక వార్త చూస్తే పసుపుకు మద్దతు ధర ఏమైంది, క్వింటాకు 15,000 ఇవ్వాలి, అప్పుడే పసుపు బోర్డుకు సార్థకత, మేము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు ధర్మపురి అరవింద్ రాజకీయాల్లోనే లేరు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చా, నిజామాబాద్లో మీడియాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పసుపు బోర్డు ప్రారంభోత్సవం నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, దాదనగర్ విఠలరావు, నీతి ఉఖీర్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపుకు 15,000 కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రెండు చేసినప్పుడు మాత్రమే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందంటూ ఆమె స్పష్టం చేశారు. 2014 నుంచి పోరాటం, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పలువురు ముఖ్యమంత్రుల్ని కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు లేఖలు సేకరించామని, ప్రధాని మోడీని 2 సార్లు కలిసి విజ్ఞప్తి చేశానని ఆమె వివరించారు. పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడమే కాకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.
రైట్, ఇక కాళేశ్వరమే దిక్కైంది. నంది నారాయణపూర్ రిజర్వాయర్లకు నంది పంప్ హౌస్ నుంచే నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు 2లోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడరంలోని నంది పంప్ హౌస్లో 6వ నెంబర్ మోటార్ నుంచి ఎగసిపడుతున్నటువంటి గోదావరి జలాలు. ఎల్లంపల్లిలో మొరాయించిన మోటార్లు, పెద్ద దిక్కైన నంది పంప్ హౌస్. నంది అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్లో నీటిని నింపడానికి బీఆర్ఎస్ సాయంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన నంది పంప్ హౌసే ఇప్పుడు దిక్కైనటువంటి వార్త చూస్తున్నాం. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి, 450 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాపిటల్ ల్యాండ్. ముగిసిన సీఎం సింగపూర్ పర్యటనని వార్త చూస్తున్నాం. అయితే కేసీఆర్ హయాంలోనే క్యాపిటల్ ల్యాండ్ విస్తరణ సాగింది. 2022లోనే 6,200 కోట్ల పెట్టుబడి అని వార్త మనం చూస్తున్నాం. సింగపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. 2011 నుంచి హైదరాబాద్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన స్నేహపూర్వక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఇదివరకే భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. 2023లోనే ఐటీపీహెచ్ ప్రారంభం. నవీ ముంబైలోని గ్రీన్ ఫీల్డ్ డాటా సెంటర్ డెవలప్మెంట్ సైట్ని 2021లో కొనుగోలు చేయడం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించిన క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్లో 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటు చేసింది. దీన్ని 2023 సెప్టెంబర్లో నాటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సో దాని కొనసాగింపుగా ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఒప్పందాలు చేసుకున్నటువంటి వార్త మనం చూడొచ్చు. ఇక వలస నేతలకే పట్టం, అసలు కాంగ్రెస్ నేతలకు హ్యాండ్, పార్టీని నమ్ముకున్నోళ్లకు సున్నా. వలస నేతలకే పదవులు ఖాయం. చేరగానే జితేందర్ రెడ్డికి పదవి, చైర్పర్సన్గా సీతా దయాకర్, ఏఐసీసీకి పాత కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు అంటూ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాల సంబంధించిన వార్త చూడొచ్చు. ప్రమాదంలో పోలీసు ఆరోగ్య భద్రత పథకంపై సర్కారు నిర్లక్ష్యం, బకాయిల చెల్లింపులో ప్రభుత్వ పెద్దల అలసత్వం, దవాఖానాల్లో నిలిచిన వైద్య సేవలు పట్టని ప్రభుత్వం, వైద్యమో రామచంద్ర అని పోలీసు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముందే చెప్పినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. రక్షక భటులంటే లెక్క లేదా, ఆరోగ్య భద్రతను నిర్వీర్యం చేసే కుట్ర సాగుతుందని వార్తగా మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేటు దవాఖానకు ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కారుణ్యంపై కాఠిన్యం, హోంగార్డుల కుటుంబాలని రోడ్డున పడేసింది ప్రభుత్వం అంటూ వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ను కాదనుకొని, హోంగార్డుల సంక్షేమాన్ని పట్టించుకున్న కేసీఆర్ను కాదనుకొని కాంగ్రెస్కు ఓటేసినందుకు తమకు తగిన బుద్ధి చెప్పారంటూ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి హోంగార్డుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మనెంట్ చేస్తామన్నాడు, హామీ ఇచ్చారు. హోంగార్డులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భిక్ష వేస్తుందని, తాము అధికారంలోకి వస్తే వారిని పర్మనెంట్ చేస్తామని 2016 నుంచి మరణించిన 800 మంది హోంగార్డుల కుటుంబ సభ్యులు ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు విస్మరించడంతో వాళ్ళు ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పట్ల, మాట తప్పినటువంటి విధానం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వారు చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శ్వేత సౌధ పీఠంపై మరోసారి అమెరికా అధ్యక్షుడిగా నేడు ట్రంప్ ప్రమాణం. నాడు నిరసనలు, నేడు అక్కడే సంబరాలు. వేలాదిగా తరలి వస్తున్న మద్దతుదారులు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దామన్న తన నినాదాన్ని నిలబెట్టుకుంటున్నారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న ముఖేష్ అంబానీ దంపతులు ట్రంప్తో పాటు ఉన్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. భారత పర్యటనపై ట్రంప్ యోచన. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. గాజాలో శాంతి వీచుకలని మరొక వార్త చూస్తున్నాం. అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం, 3 బందీల్ని విడిచిపెట్టిన హమాస్. బెంగళూరు మెట్రో రైలు ఛార్జీల పెంపు 30 నుంచి 40% మేర వడ్డన ఈ నెల నుంచే అమల్లోకి. బిఎంఆర్సీఎల్ వెల్లడి. ఇప్పటికే బస్సు ఛార్జీల్ని 15% కాంగ్రెస్ సర్కారు పెంచింది. రైట్, సొమ్ము చెల్లించి మరీ జైళ్లకంటూ ఒక వార్త మనం చూడొచ్చు. ఒంటరితనం భరించలేక జపాన్ వృద్ధ మహిళల తీవ్ర అవస్థలు, పేదరికం కారణంగా మరికొందరు వృద్ధాశ్రమాలుగా మారుతున్నటువంటి జైళ్లు. స్థానిక ఎన్నికలపై గందరగోళం, బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధం. ఇప్పటికీ కొలిక్కి రాని కుల గణన అందని డెడికేటెడ్ కమిషన్ నివేదిక. 50% కోటా దాటాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేసి
కేంద్రానికి పంపించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కార్ వెరసి ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశం. రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% కోటాకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని న్యాయ కోవిదులు చెబుతున్నారు. మరి కేంద్రం అందుకు అనుమతిస్తుందా అనే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అనుమతిస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చట్ట సవరణకు అంగీకరించే పరిస్థితులు ఎంత మాత్రము కనిపించడం లేదు. 42% కోటా తేల్చడం కష్టమే. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇందుకోసం బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు కులగణన చేపడుతున్నామని చెప్పింది. అయితే బీసీ కమిషన్కు రిజర్వేషన్లు ప్రతిపాదించే అధికారం లేదని బీసీ సంఘాలు న్యాయ కోవిదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఎన్ని డెడికేటెడ్ కమిషన్లు పనిచేసినా, ఎన్ని కమిషన్లు పనిచేసినా స్థానిక ఎన్నికలపైన ఇంతవరకు కూడా ఒక స్పష్టత మాత్రం రావట్లేదు. గందరగోళం మరింత గందరగోళం మారే ఆ పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. హిట్ అండ్ రన్లో మరణిస్తే 2 లక్షలు, గాయపడితే 50,000 పరిహారం పథకంపై కొరబడిన ప్రభుత్వ అధికారుల ప్రచారం. రోడ్డు ప్రమాద బాధితులకు అందని ఆర్థిక భరోసా, కేంద్ర ప్రభుత్వ చట్టంలో పేర్కొన్న కీలక అంశాలంటూ ఈ వార్త మనం చూడొచ్చు. జాతీయ పోలీస్ అకాడమీలో CISR అంటూ విజయవాడలో నిన్న శంకుస్థాపన జరిగింది. ఆ వార్త చూస్తున్నాం. కళ తప్పిన కాళోజీ కళాక్షేత్రం 2 నెలల క్రితం ప్రారంభించిన సీఎం రేవంత్ ఆ ఒక్కరోజు తప్ప ఏనాడు తెరుచుకొని తలుపులు, ఒక్క కార్యక్రమం నిర్వహించిన దుస్థితి. రాష్ట్రంలోని అతిపెద్ద కళా కేంద్రం మూత, కవులు కళాకారులు తీవ్ర అసంతృప్తి. 85.1 కోట్లతో కేసీఆర్ సర్కారు నిర్మాణం చేస్తే దాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ అప్పటి నుంచి ఇంతవరకు దాంట్లో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. సో అంత అద్భుతమైనటువంటి కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. తర్వాత దాన్ని పక్కన పడేశారు. దానిలో చాలా వైభవంగా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. కానీ కార్యక్రమాలు చేయకపోవడంతో పూర్తిగా అది కలదప్పినటువంటి పరిస్థితి. దరఖాస్తులు 300, అర్హులు 40 మందే. తప్పుల తడకగా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితా. కార్యదర్శిని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వంతడపల్లిలో పంచాయతీ కార్యదర్శిని నిలదీసినటువంటి గ్రామస్తులు. సో ఇట్లా రేషన్ కార్డుల కోసం ఎంతోమంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. కానీ దానికి కేవలం కులగణన ఆధారంగా ఇటీవల జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇష్యూ చేయడంతో వందల సంఖ్యలో గ్రామాల్లో అప్లికేషన్స్ ఉంటే దాంట్లో 10ల సంఖ్యలో మాత్రమే రేషన్ కార్డులు వస్తున్నాయి. సో దీంతో మిగిలినటువంటి గ్రామస్తులు ఎవరైతే రేషన్ కార్డుకు అర్హత ఉండి రాలేకపోయి ఉన్నారో వాళ్ళందరూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులని వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూస్తే విశ్వ విజేత భారత్ 2 టైటిల్స్లో సరికొత్త చరిత్ర, ఫైనల్లో నేపాల్ జట్ల ఓటమి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. స్వదేశ క్రీడా ఖోఖో తొలి ప్రపంచ కప్లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత పురుషులు, మహిళల జట్లు మొదటి ఖోఖోలో ప్రపంచ కప్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాయి. ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేది. 11 సంవత్సరాలు గడిచినా నెరవేరని విభజన హామీ. కేంద్రంపై నోరు మెదపని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా ఫలితం 0. తెలంగాణకు తీరని అన్యాయం. సో ఇది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది మొదటి నుంచి అప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి చాలా స్పష్టమైనటువంటి హామీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది. కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసు అప్పటి నుంచి దాదాపుగా రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రం ఏమాత్రం చొరవ చూపించట్లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమైనటువంటి హామీని పూర్తిగా విస్మరించింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నా సరే రాష్ట్ర హక్కు అన్నటువంటి ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధించడంలో, అట్లీస్ట్ దాన్ని ప్రయత్నించడంలో కూడా వాళ్ళు ఎవరు కూడా ఆసక్తి చూపించని పరిస్థితి. సో దీంతో అసలు బయ్యారం ఫ్యాక్టరీ అనేది తెలంగాణకు ఉంటుందా ఉండదా? 11 సంవత్సరాలు గడిచిపోయింది విభజన హామీ ఇచ్చి, కానీ 11 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దానిపైన ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. సో ఇక్కడ జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రం నుంచి చెరొక 8 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 16 మంది ఎంపీలు 2 జాతీయ పార్టీలకు ఉన్నారు. సో 2 జాతీయ పార్టీల ఎంపీలు మరి ఏం చేస్తున్నారు? సో అట్లీస్ట్ బీజేపీ ఎంపీలు కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకు ఫైట్ చేయట్లేరు? నిజంగా బీజేపీ ఎంపీలకు తెలంగాణ రాష్ట్ర హక్కులపైన చిత్తశుద్ధి ఉందా లేదా? కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇటువంటి స్పష్టమైనటువంటి విభజన హామీలు ఉన్నాయి, హామీలు ఇచ్చి ఉన్నాయి కాబట్టి అటువంటి హామీలు సాధించడంలో కూడా ఎందుకు
ప్రయత్నించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ ఎంపీలకు బీజేపీ ఎంపీలకు పట్టవా? నిజంగా ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు కనుక ఉంటే దీనిపైన ఎంత పోరాడేవారో ఎంత ఫైట్ చేసేవారో అనేది తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ ఎంపీల వల్ల లోక్సభలో లేనటువంటి లోటు చాలా స్పష్టంగా తెలుస్తుంది అని ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. బయ్యారానికే ఎక్కువ అనుకూలతలు. విశాఖపట్నంతో పోల్చుకుంటే బయ్యారానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖంగా లేదు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాడింది. అయినా తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్షాపూరిత వైఖరిని అవలంబిస్తున్న బీజేపీ సర్కారు మనసు కరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొలుదీరిన కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా కూడా ఇంతవరకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించకపోవడం గమనార్హం. నిధుల వేటలో ఎల్ఆర్ఎస్ బాటా. మార్చి నెలాఖరు వరకు పూర్తి కావాలని ప్రభుత్వ పెద్దల ఒత్తిడి. ముక్కుపిండి మరీ వసూలు చేయాలని ఆదేశాలు. అసాధ్యమంటున్న కమిషనర్లు. ప్రజల నుంచి కరువైన స్పందన. ఉచితంగా చేస్తామన్న హామీని గుర్తు చేస్తున్న దరఖాస్తుదారులు. సో ఉచితంగా చేస్తాం, అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఏమి వసూలు చేయం ప్రజల నుంచి అనేది ఎన్నికల్లో హామీ. ఎన్నికల్లో అదొక మాటగా అదొక హామీగా ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు నిధుల వేటలో ఎల్ఆర్ఎస్కు బాట పడుతుంది ప్రభుత్వం అంటూ వార్త చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో రాజధానిలో కొత్త ఐటీ పార్క్ అనే ఒక వార్త చూస్తే నేడే పట్టాభిషేకం. ట్రంప్కు సంబంధించిన వార్త ఒకటి చూడొచ్చు. తక్షణమే ప్రక్షాళన. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విద్యా కమిషన్ సూచన. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. 10 రోజులుగా నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు, కౌంటర్లను మూసేసిన ప్రైవేటు హాస్పిటల్. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించనందునే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతానని ఒక వార్త మనం చూడొచ్చు. తెలంగాణ టుడేలో ఫార్మర్ సూసైడ్స్ హ్యాండ్ స్టేట్ అని వార్త చూసినాం. తెలంగాణ విట్నెస్ యాజ్ మెనీ యాజ్ 402 డెత్స్ డ్యూరింగ్ ద 1 year ఆఫ్ కాంగ్రెస్ రూల్. కాంగ్రెస్ పరిపాలనలో 402 మంది రైతులు ఆత్మహత్యల బాటపట్టినటువంటి ఒక ఆందోళనకరమైన వార్త తెలంగాణ టుడేలో మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.